హ్యామ్ రోడ్ల చెల్లింపులకు ఆర్బీఐ దన్నట. దేశంలో తొలిసారి ప్రత్యేక ఆర్థిక మెకానిజం అంటున్నాయి. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్కు గ్రీన్ సిగ్నల్ అంట. గుత్తేదారుల బిల్లుకు ఎస్క్రో ఖాతా నుంచి నిధులట. 29,000 కోట్ల విలువైన ఆర్ఎండ్బి గ్రామీణ రోడ్ల నిర్మాణాలకు మార్గం సుముఖమైందంట. మరి ఆర్ఎండ్బి శాఖ మంత్రి మా అన్న కృతజ్ఞతలు చెప్పురే మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు రోడ్లు భవనాల శాఖ, ఇటు పంచాయతీరాజ్ శాఖ హైబ్రిడ్ మాన్యుటీ మోడల్ అట, హ్యామ్ అట కింద చేపట్టిన రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుకు సాంకేతిక అవరోధంగా మారిన కాంట్రాక్టర్ల చెల్లింపుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. 2 శాఖల ద్వారా సుమారు 29,000 కోట్ల వ్యయం అంచనా వ్యయంతో 13,000 కిలోమీటర్ల పైచిలుకు రోడ్డును నిర్మించాలని సంకల్పించింది. 2 నుంచి 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు గుత్తిదారులకు చెల్లించాల్సిన నిధులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటర్గా ఉండే ప్రత్యేక వ్యవస్థను గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కొద్ది రోజుల క్రితం మెయిల్ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాడు. మన దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులకు ఈ తరహా చెల్లింపుల భరోసా కల్పించడం ఇదే తొలిసారి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన కథ. సో ఆర్బీఐ గ్యారంటర్గా ఉంటుందంట. ఎవరైతే ఈ ఆర్ఎండ్బి శాఖలో 29,000 కోట్ల అంచనాతో 13,000 కిలోమీటర్ల గ్రామాలలో రోడ్లు వేయబోతాడు. ఈ పైసలకు మరి కాంట్రాక్టర్కు చెల్లింపులే పెద్ద సమస్యగా ఉంటే ఆ చెల్లింపులకు మధ్య గ్యారంటర్గా ఆర్బీఐ ఉంటానని ఒప్పుకుందంట. మరి దేశంలో ఏడ జరగలేట మన ఒక దగ్గర జరిగిందట. ఇది మన అక్కగారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు, మరి ఆర్ఎండ్బి శాఖ మంత్రి మన అన్న కోమరెడ్డి వెంకరెడ్డి గారు, ఇద్దరికి కృతజ్ఞతలే, ధన్యవాదాలు చేసిర్రట. మరి రోడ్లు వేస్తారా అంటే మరి ఏ పైసలు ఇప్పుడు గా ప్రాజెక్టు 15,000 కోట్లు అంటారు మహబూబ్ నగర్లా, ఈ రోడ్లకు 29,000 కోట్లు అంటారు. మరి ఏవన్నీ పైసలు కోసినా లేవు మన కాడ, పైసలు కోసినా లేవని చెప్తుంటారు. ఇంకా మళ్ళీ మీకు ఎక్కడ పైసలు, అది కథ.